श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సన్నిధానంలో అరుణాచలేశ్వరుడి ప్రతిరూపమైన భగవాన్ రమణ మహర్షి యొక్క కృపా కటాక్షాలతో ఈ సత్సంగానికి సృష్టికర్త, మూలకర్త, ప్రారంభకర్త అయిన ఆచార్య ఇతర భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ రమణాసుర లేఖంలోని సూర్యనాగమ రాసిన లేఖంలోని అంతరంగాలు ఇంతకుముందు సారాంశం అనుకున్నాము. సారాంశ కన్నా కూడా అంతరంగాలు అనేది సబబుగా అనిపించింది ఈ క్షణం. అంతరంగాలు అంటే ఆ ఉత్తరంలో ఉన్న, ఆ మాటలో ఉన్న, వారి యొక్క స్వామి యొక్క చేతల్లో ఉన్న, అంతర్భంగా దాగి ఉన్న ఆణిముత్యాల లాంటి సత్యం. భూగర్భంలో ఉంది బంగారు, అనేక లోహాలు ఉన్నాయి, పెట్రోల్ అన్ని రకాలు ఉన్నాయి, అది అంతర్భాగంగా ఉంది. దాన్ని వెలికి తీయాలంటే ఎంతటి తీవ్ర ప్రయత్నం చేయాలి. అలాగే మహాత్ముల యొక్క మాటల్లోని, చేతల్లోని భావాలని మనం పట్టుకోగలగాలంటే, వారి యొక్క అంతరంగాన్ని మనం చూడాలంటే మన అంతరంగం శుద్ధిగా ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే శుద్ధి ఏర్పడుతుందో అప్పుడు అందులోని విషయం మనకు అర్థమవుతుంది. నేను సత్వం అదే వివరించుకున్నాం. పుస్తకం గురించి, పుస్తకం చదివితే ఏమొస్తుంది, ఎలా అర్థమవుతుందంటే నీ అంతరంగం బాగుంటే ఆ పుస్తకంలో విషయం నీకు అర్థమవుతుంది. అంతరంగం బాగాలేకపోతే ఆ పుస్తకంలో నీకు బూతుగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ సూర్యనాగం లేఖలోని అంతరంగాలను తెలుసుకోవాలంటే ముందు మన మనసు శుద్ధి చేసుకోగలగాలి. మాటలతో, చేతలతో, భావాలతో, గుణాలతో, శుద్ధితో వీటితో చేసుకోగలిగితేనే ఎదుటి వారి అంతరంగాన్ని మనం గుర్తించగలం. లేకపోతే మన భావాలతోనే ఎదుటి వారి యొక్క తత్వాన్ని నిర్ధారించుకోగలం. ఇక్కడ స్వామివారి చెప్పిన ప్రతి ఒక్క మాటలోని అంతరంగం మనం ప్రతి క్షణము సూక్ష్మంగా గుర్తించుకుంటూ, అతి సూక్ష్మంగా గుర్తించుకుంటూ రాగలగాలి. ఇప్పుడు 36వ ఉత్తరం. కౌపీనవంతు ఖలు భాగ్యవంత, కౌపీనవంత ఖలు భాగ్యవంత అంటే గోజుగుట్టుకు చాలా భాగ్యవంతుడట. ఇది ఆ ఉత్తరంలోక గోచి పెట్టుకునే బాగా హ్యాపీ ఉంటాడు. గోచి అది ఒక జానం ఉంటుంది, దాని గురించి దెబ్బొస్తాడండి. ఒకసారి రమణీల గ్రంథం రాస్తున్నారండి, అది చూస్తున్నాడట ఎవరు, రమణ మహర్షి ఆ పుస్తకాన్ని చూస్తున్నప్పుడు ఆ సందర్భంలో చుండుగుడ్డ కథ రాశారా అని ఒక రంగస్వామిని అడిగాడట. దాంట్లో రమణలీలలో, రమణలీల అంటే ఆయన యొక్క లీలనే సార్. ఇప్పుడు సాయిలామంత్రం ఎలాగో రమణలీల అని ఒక గ్రంథం ఉంది. అందులో ఆయన స్వామివారి చిన్నప్పటి గత జీవిత చరిత్ర అంతా రాస్తున్నారనమాట. అప్పుడు రంగస్వామి అడిగినాడు చుండుగుడ్డ సంగతి అని రాశారని. పుస్తకం రాయలే. అప్పుడు రమణ చెప్తున్నాడు ఏది ఆ తుండుగుడి సంగతి, పచ్చ ఏమని కోయలని ఏదో కొంచెం దూరంగా ఉందట. అక్కడ ఉన్నారు ఎవరు, రమణ మహర్షి. సుమారు 40 ఏళ్ళు కావచ్చు, అంటే 1906 ప్రాంతం. ఇది 1946 కదా ఉత్తరం రాసింది, 40 ఏళ్ళు కావచ్చు. మలయాళ తుండని ఒకటి నా వద్ద ఉండేది. మలయాళ తుండండి మనం ఏమన్నా కాస్తుండంటాం, కాస్తుండు కదా ఎర్రగుడ్డ టవల్లో, అది మలయాళ తుండు అంటారు. అది చూడండి తరతరగా కనబడుతుంది కదా, కట్టుకున్నా కూడా కనిపిస్తుంది. ఆ చుండు ఉండేదట అసలే దాని అంతంత మాత్రం. ఇప్పుడు చొక్కా చూడండి బాగా ఫుల్గా ఉంది, అది తెరతెల్లగా కనబడుతుంది. అది ఉండేది అంతంత మాత్రం. 2 నెలలు అయ్యేసరికి చిల్లులు పడ్డాయి. పలానా స్వామి అప్పుడు ఊళ్ళో లేడు. ఇంకా వంట పనులన్నీ ఈయన చేసేవాడట. ఇప్పుడు రమణ మహర్షి మహాత్ముడు సార్, అది అనుకుంటారు మనం. ఆయన మనం వంట పని చేసుకుంటున్నాడు. ఎవరికి వంట? ముసలికి వండి పెట్టడానికి. బాబా చేసేవాడు కదా.
అట్లా వంట పని కూడా ఈయన చూసుకోవచ్చిందట. ఇంకా ఆ చేయి తుడుచుకోవడం, వంట పాత్రకి పెట్టడం, రంగు మాత్రం అట్లే ఉంటుంది, రంగు అయిపోదు, రంగు మాత్రం అట్లే ఉంటుంది, కాస్ట్ ఉంటుంది, ఎర్రగానే ఉంటుంది, చాయిపోదండి, అట్లే ఉంటుంది. ఇంకా అది కప్పుకుంటే పసరు బయటపడుతుందని ఉండగా చుట్టూ దగ్గర పెట్టుకునేవాడిని. అది కప్పుకున్నాం అనుకోండి, ఇంకా తెర కనబడి కూడా కనబడి చెప్పేసి తుడుచు వేసేది, ఉండ చేసి లోపల పెట్టేస్తామంట. అది ఎట్లా ఉంటే మనకేమి పని గడిచి సరిపోయా. అది ఎట్లా ఉన్నాయి, నాకు పని జరగాలి, ఏది పాత్ర తోమడానికో తుడుచుకోవడానికి పడింది అంటూ స్నానం చేసేటప్పుడు అట్లాగే తుడుచుకుని చాటుగా ఆరేసుకుంటాడట. రెండో గంట తెలియకుండా కాపాడుకుంటాడు ఆ తుండిని. అంటే వస్తువుని ఎంతగా సద్వినియోగం చేసుకోవాలనే విషయం మనం గుర్తించాలండి ఇక్కడ. అంటే ఏది వృధా చేయరాదు అనేది మనం గ్రహించాలి. అంత తుళ్ళు సంగతి కాదు, మామూలుగానే ఎంత వృధా చేస్తున్నాము. ఒక్కరోజు ఇచ్చాడు వారం చొక్కా, నేను వేరే చొక్కా కొనుక్కుంటాను, ఒక్కరోజే ఏముండదు ఆడ. బట్టలు గుడిపోయింది అనుకోండి, బట్టలు గుడిపోయి కుట్టుకోవచ్చు కదా, నేను ఇవాళ వారికి వేరే చొక్కా వేసుకుంటా. ఈయన ఆ తుడి తుడుచుకుంటూ కనబడుతుందని చెప్పి తుడుచుకుంటూ తను కాపాడుకుంటూ వస్తున్నాడట. ఈ పిల్లకాయలు ఉంటారు, కుంటి పిల్లకాయలు వచ్చి స్వామి ఆ తుండు గవర్నర్ కావాలట, ఈ నాకు అబ్బో నేను ఇస్తాను నిన్న నేనేం తినిపించి దాచిపెట్టుకున్నాడట. నేనేమను పోబో అన్నాడంట. ఆ తుండు రాను రాను ఏమైందంటే 1000 గంటలతో తయారైందట. అంటే 1000 రంధ్రాలు ఏర్పడింది, కానీ దాన్ని వదలలే, తుడుచుకుంటేనే కూర్చున్నాడు. అది ఎవరికంట పడకుండా తానే తుడుచుకుంటాడట. ఇట్లాంటి చూసి ఎవరు కనబెట్టకుండా త్వరలో పెట్టేసినాడు, ఎవరు కనబడకూడదు అనేసి. మరి ఎక్కడికో అటు బయటకు పోతే ఏదో వస్తువులు ఎత్తుకుంటా కూర్చుంటారు కదా, ఎత్తుకుంటే త్వరలో ఈ తుండు కనబడి అటు పని వాళ్ళకి వాళ్ళకని చూసి వాళ్ళు అయ్యో ఏది స్వామి ఈ తుండు మారుతున్నాడే, మనం గుర్తించలేకపోయినామే, మనం ఎంత పాపాత్మలము అనుకుంటూ అపరాధం అయిపోయి స్వామి, అయ్యో ఏంటి అసలు ఈ మన తుడుచుకోసం మేము చూడలేకపోయినాము అంటూ వాళ్ళు బాధపడుతున్నారు. నీకు అర్థం కాదు, ఏమైనా కథ అన్నాడు, ఎందుకు ఎదురు బాధపడుతున్నారు? అదే స్వామి 1000 గంటలు ఈ తుండు తుడుచుకుంటున్నారే, మా భక్తి బండలుగాను నేను గమనించబడలే. ఆయన పని చూసుకుని పోతామంటే ఆయనకి వస్తు ఏంటి, ఏం చేస్తున్నాడు అని చూడబడలే నేను మనమా అని వాళ్ళు అనుకుంటున్నారు. నా భక్తి బండలుగాను ఇంతవరకు కనుక్కోలేకపోతే అని నొచ్చుకుని బొత్తులుగా అంటే బదులుగా రాసి అంటే బాగా బదులుగా కొత్తగా తెచ్చి పెట్టారు. అంటే ఏంటి, మన గురువు యొక్క అవసరాలు కూడా చూసుకోలేనంత మనం అంత బిజీగా ఉన్నాం. మళ్ళీ ఆయన గురువు, ఆయన సద్గురువు, ఆయన అవసరమే తెలుసుకున్నంత బిజీగా ఉన్నాం, క్షణం తిరిగి లేకున్నాం. మనం అనిపించుకోవాలి దీన్ని. ఆయనకి ఏం అవసరము, ఆయన ఏం చేయమన్నాడు, ఏం చెప్పాడో అది చేసేదానికి మనకి తీరిక లేదు, అంతేనా? ఆయన చెప్పేది జరగ నువ్వు గుర్తురాదు, వాళ్ళు చెప్పేది మనం చేస్తున్నామా అంటే ఆలోచిస్తుంటున్నాం అని మనం అనిపించుకుందామండి. ఈ కథకు ముందే ఇంకోటి జరిగిందట. ఈ తుండు పట్టకు ముందే ఇంకోటి జరిగిందంట. ఇదిగో గోసిగుడ్డ, అది వాడగా వాడుతుంటే చిరిగిపోయింది. కావాలని ఎవరిని అడగడు, అని అడిగి ఉన్న సరేనా నాకు ఇది కావాలి తెచ్చిపెట్టు, యాదృచ్ఛంగా వచ్చింది వాళ్ళు స్వీకరిస్తారు. భగవంతుడు ఇలా నన్ను ధరించమన్నాడు, ఈ భావనలోనే ఉంటారు సార్ వాళ్ళు. నేను సిద్ధారాయణ స్వామి ఈయన ఇలా కట్టుకోమన్నాడు, అయితే నేను ఎవరిని అడగను, ఆ ఇష్టం తీసుకుంటా. ఆయనకి ఇలా కట్టుకోవాలని ఆయన అభిష్టం కాబోలు, ఆయన కట్టుకోవాలి ఇలాగే ఉండాలని ఆయన అభిష్టం కాబోలు. మరి ఆయనకి ఎందుకు ఇష్టము? వీళ్ళలో ఉన్న సర్వము కూడా అంటే అహంకార మమకారాలు, ఆసక్తులు, రాగాలు ఎంత మాత్రం వీడికి నిలబడుతుంది అని ఆయన చూస్తే దానికోసంగా ఆయన అలా చూస్తూ ఉంటాడు.
అంటే రెండింటికి మనం అన్వయించుకుంటూ రావాలండి. అయిన తర్వాత గుట్టు బయటపడకూడదు, చిరిగిపోయిన సంగతి బయటపడకూడదు. గొజ్జు పెట్టుకుని కూర్చుంటాడు కావాలన్నా. కుట్టుకుందామంటే సూది లేదు, దారం లేదు. ఇంక సూది దారం అడిగారనుకోండి వాళ్ళు తెలిసిపోతుంది. కాబట్టి అడవిలో పోతాడు, ఒక ముళ్ళు కనబడింది, ముళ్ళు తీసుకున్నాడు, రక్కేసి ముళ్ళ. దానికి సంపాదించాడు, సంపాదించి దానికి చిన్న సంతరం చేసుకున్నాడు. దారం వాడికి కూడా అడగలి కదా, అందుకని ఆ కలిపి ఉంది కోసిగుడ్డ, దానిలో పోగు తీసుకున్నాడు. దాన్ని పోల్చుకొని నీటిగా మర్చేసుకొని ఆ గుళ్ళు కథలకు తోసాడు. ఎట్లాగో కుట్టి ఆ కుట్లు కనబడకుండా మర్చిపోయి ధరించేవాడంట, ఏదో పెద్ద పట్టు వస్త్రం లాగా ఆ గోచిగుడ్డు. అంటే ఈ తుండుగుడ్డకు ముందు జరిగే సంగతి చెప్తున్నాడు ఇక్కడ. కాలం కజ్జిపోయేది, మనకి ఇంకేం కావాలి? ఇప్పుడు వస్త్రదానం అయిపోయింది, కాలం గడిచిపోతా ఉంది, ఈరోజు గడిచిపోయిందా, అంతకన్నా మీకు ఏం కావాలి? అందరూ ఉంటుంది. జీవన కొట్టేసుకున్నాము, అయిపోయింది, ఈ రోజునే అయిపోయింది, రేపు సంగతి చూద్దాం లేదు. ఆ రోజులు అటువంటివి అన్నాడు భగవాన్. అంటే వస్త్రధారణ విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా మెలుగుతున్నట్టు చూచాలి. చిరిగిపోయిన దాన్ని కూడా, అంటే ఇక్కడ చిరిగిపోయింది మనం కుట్టుకొని వేసుకొని గోసుగుడి పెట్టుకొని ఉద్దేశం కాదండి. ఇక్కడ అట్లా ఉండాలని ప్రశ్నించకూడదు. ఉన్నంతలో మనం సర్దుబాటు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయవలే. ఆడంబరాలు కూడకూడదు, అవసరాలు ఉండాలి, ఆడంబరాలు ఉండకూడదు అనేది మనం గ్రహించవలసి ఉందండి. ఇక్కడ ఎంతున్నా కాలం నిలవదు. సరే, సింపుల్గా అర్థం కావాలంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 1,00,000 రూపాయలు జీతం, 1,00,000 రూపాయల జీతం ఉన్నా వాడు ఖర్చు పెట్టాడు, విలాసం ఖర్చు పెట్టాడు అనుకోండి, ఖర్చు అయిపోతుంది. ఆ 1,00,000 రూపాయల్లో నాది 50,000 నాది కాదు అని దూరాన్ని చెట్టుతో బారేశాడు అనుకోండి, ఈ 50,000తో సర్దుకుంటాడు. కాలం అంతా తెలుస్తుందా? కాలం గడిచిపోతుంది. 50,000తో ఇల్లు గడుస్తుంది, 1,00,000తో ఇల్లు గడుస్తుంది. ఆ 50 నాది కాదు అనుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? కాలం సర్దుబాటు అయిపోతుంది కదా. అర్థమైంది లేదండి? మన మనసే దానికి ప్రధానం. కాబట్టి ఈ చిరిగిపోయింది మంచి వేసుకున్నా కూడా, వేసుకోకపోయినా కాలం మాత్రం గడిచిపోతుంటుంది. బాబా కూడా అలాగే చేశాడు. ఒక ముళ్ళకి దారం వేసుకొని కత్తిని కుట్టుకొని వేసుకున్నాడా లేదా? ఎందుకు మహాత్మా చరిత్రను మనం చదవాలి, చదివిస్తున్నాడు అంటే మా భక్తుడు కాదు. ఊరికే చదవడం అనేది ఒక వ్యసనం కాదు, అది పుస్తకాల పురుగు అంటారు వాళ్ళు. దానివల్ల మనకి ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు కలుగుతాయి, కొత్త కొత్త అనుభవాలు కలుగుతాయి, కొత్త కొత్త ఉద్వేగాలు వస్తాయి, మనసు శుద్ధి ఏర్పడుతుంది. ఇన్ని ఉన్నాయండి ఆ పుస్తకాలు చదవడం వల్ల. వై డు ఐ రీడ్ అని ఒక అతను గోరి మేర్సన్ అనుకుంటాను, పేరు సరిగా రాలేదు, అమెరికా రచయిత. అతను రాస్తాడు, వై డు ఐ రీడ్, ఎందుకు పుస్తకాలు చదవాలి అంటే, ఎందుకు వచ్చిందంటే సాయినాథుడు కుట్టుకున్నాడు, ఈ విషయాలు మనకి తెలుసుకోవాలి, మాసం ఎందుకు రాశాడు, ఎందుకు మాసం పుస్తకాలు చదవమని చెప్తున్నాడు, మన పెద్దలు కూడా సద్గంధ పట్ల ఎందుకు చేయమన్నారు అనేదాన్ని వివరించుకుంటున్నామండి ఇక్కడ. అంటే ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వేయాడు. సార్ గురువు గారు, నేను పుస్తకాలన్నీ చదివినా, నాకు ఏది గుర్తురాలా, ఎందుకు చదవడం? మనం అనుకునేది అదే, చదవతానే వాడు గుర్తు రాలేదండి, ఏదో కర్మం పట్టింది, ఎందుకు దాన్ని చదవడం ఎందుక, సత్సంగం వింటానా అండి, మాకేం గుర్తు రావడం లేదు అనుకుంటున్నాం. అనుకున్నప్పుడు అలాగా అని గురువు గారు ఏం చేశారంటే, ఆశ్రమం ఉంది కదా, ఆ మట్టిలో ఒక కొండ బాగా మట్టి కొట్టుకుపోయింది, లోపల మట్టి కట్టుకుపోయింది, దానికి ఒక చిల్లు కూడా ఏర్పోయింది. ఒకడు ఆయన ఆ చెరువు నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఈ చెట్టుకు పోయిరా అన్నాడు. ఏది మట్టి కట్టు, పైన మట్టి కొట్టుకుపోయాడు, లోపల మట్టి ఉండాలి, దానికి ఒక చిల్లి ఉండాలి. బాగా మట్టి అంటే బాగా పెరిగిపోయింది అనమాట, ఇరిస్తే మట్టి రాదు, లోపల మట్టి కట్టకట్టుకుపోయింది.
పైన మట్టి గడ్డగడ్డకపోయాడు, అది బురద అంటుకుందని చెప్పుకుంటా అనుకోండి. మళ్ళీ ఒక చిల్లు ఒకటి తెలుసు, చిల్లుతో తెస్తే అది ఉపయోగం లేదు, నీళ్ళు పోసి ఉపయోగం ఉండదు, ఇది శిష్యుడికి తెలుసు. కానీ గురువుగారు చెప్పారు కదా అనేసి తెచ్చినాడు పోసినాడు సాయంత్రం పొద్దున సాయం పోసినా పోతూనే ఉన్నాడు. గురువుగారికి నా వల్ల కాదన్నాడు. ఎంత పోసినా నీళ్ళు నిలబడలేదన్నారు. అప్పుడు ఆయన చెప్తాడు, పుస్తకాలు చదవడం కూడా ఇదే ప్రయోజనం రా నాయన. ఇప్పుడు ఆ కొండను చూడన్నాడు. కొండ బురదంతా పోయింది, పైన లోపల బురదంతా పోయింది, నీళ్ళు నిలబడిందా? నిలబడలే. చదివింది గుర్తులేకపోయినా పర్వాలా, చదివింది కాలిపోవడం గుర్తులేకపోవడం. చూడండి పాయింట్ ఉంది ఇక్కడ. చిల్లు ఉంది కదా, నువ్వు చదివా గుర్తులేదు కదా, నీరు కాలిపోయింది ఒక విధంగా. కానీ ఆ కొండ శుద్ధపడిందా లేదా? చదవడం వల్ల నీ మనసు శుద్ధిపడుతుంది, కొత్త కొత్త ఆలోచనలు వస్తుంది, అనుభవాలు కలుగుతుంది, ఉద్వేగాలు అంటే ప్రేరణ కలుగుతుంది, మనసు ప్రశాంతత చెందుతుంది. ఒక కొత్త పుస్తకం చదివితేనే నువ్వు కొత్త జన్మ ఎత్తినట్లుగా ఉంటుంది. పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనం లేదనుకోబాకరా నాయన. చదివిదంతా గుర్తుండాలని అవసరం లేదు. అర్థమైంది అనుకుంటున్నాను దీనికి భావం. ఆయన రాశాడు, ఆ పేరు అమెరికన్ రచయిత, ఆయన రాస్తాడు ఆయన. కాబట్టి ఇది మనం హ్యాపీగా పుస్తకాలు చదవడం అలవర్చుకోగలగాలి. గో హెడ్, హ్యాపీ రీడింగ్. ఇది మాత్రం గుర్తుండాలి, అది చెప్పిన మాట. గో హెడ్ హ్యాపీ రీడింగ్ అన్నాడు ఆయన. దీనివల్ల చూడండి ఎంత ప్రయోజనం ఉంటుందో. అందుకు మహాత్మ చరిత్ర చదివినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక అద్భుతమైన కొత్త కొత్త ఆలోచనలు, భావాలు, మనసు ప్రశాంతత. అబ్బా ఎంత ఆనందంగా ఉంది, ఇంత మహాత్మ చరిత్రలో ఉండే ఒకే తత్వము, ఇంతటి భావం మనకు వస్తుందండి. అంతటి విధానం ఇప్పుడు ఈ గోచిగుడ్లో కూడా మనకు అర్థమవుతుంది. ఆ కోపిక దారిలో కూడా ఇది ఒక ఉత్తరం. రెండవ ఉత్తరం, ఉన్నదాన్ని సంతృప్తి పడరాయన, వృధా చేయవాక ఎంతగా వీలైతే అంతగా దాన్ని వినియోగించు అన్నాడు. ఇది బౌద్ధ మతంలో, జైన మతంలో కూడా వస్తుందండి. వస్తాడంటే ఒక చొక్కా బాగా చిరిగిపోయింది, బాధపడిపోయింది. గురువు గారు పచ్చొక్క వేసుకోమన్నాడు. మరి ఆ పచ్చొక్క ఏం చేశాడు అన్నాడు. అది బాగా మళ్ళించి కాళ్ళ కింద మనం వేసుకున్నాం కదా, కార్పెట్ దాకా ఉపయోగించుకున్నాడు. అవును, ఇంతకుముందు కార్పెట్ ఒకటి ఉంది, దాన్ని ఏం చేశాడు అన్నాడు. దాన్ని ఏం చేశాడంటే చిల్లు వేసి తుడ్డుగుడ్డగా ఉపయోగించుకున్నాను అన్నాడు. అవును, ఇందుకు తుడ్డుగుడ్డు దాని ఎలా ఉపయోగించుకున్నాను అన్నాడు. దాన్ని బాగా ఫీడ్ చేసి దీపాన్ని గుర్తు తీసుకున్నాను. ఇక్కడ చెడు ఆలోచించకూడదు, వస్తువుని ఎలా సద్వినియోగం చేసుకున్నాడనే సంగతి ఆలోచించాలండి. ఇక్కడ మనం ఎంత వృధా చేస్తున్నాం ఆలోచించండి. ఎంత వృధా చేస్తున్నాం, నీటిని వృధా చేస్తున్నాం, కరెంటుని వృధా చేస్తున్నాం. ఆలోచించండి. గబగబా వంట కావాలంటే గ్యాస్ ఫుల్గా పెట్టేస్తున్నా మంటని, ఎంత వృధా గ్యాస్ అవుతుంది. ఒక యూనిట్ సేవ్ చేసావంటే నువ్వు రాష్ట్రానికి, దేశానికి ఎంతో మేలు చేసిన అవుతావు. టీవీ పెట్టేస్తా, వంటింట్లో పని చేసుకుంటా కూర్చుంటా. అర్థం ఉంది అసలు? మీరెవరు చేసినట్టు కదా, మీ మొక్కలు బ్రహ్మాండంగా నా మొక్కలు ఇప్పుడు నాకు అవసరం. ఇప్పుడు టీవీ పాడుతూ ఉంటే నేను పంట పని చేసుకుంటాను. ఏం ఉపయోగం ఉంటుంది అందులో? ఎంత వృధా అవుతుంది అది. ఇట్లా చేసే మన చాలు, మనం కార్పెట్ చేసి మనం తిరిగించబడలే. మన పరిధి మేరకు కొంతమేరకు వివరించుకున్నాం. ఈ వివరించుకున్న దాన్ని మనం గట్టి పట్టుకోగలిగితే ఈ జన్మకి మన జన్మ ధన్యమవుతుంది. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।